సంఘములో అందరూ అందరితో సమాధానంగా ఉండగలరా? అందరూ అందరిని ప్రేమించగలరా? అందరూ అందరితో మాట్లాడతారా? అందరూ సమానంగా చూడగలరా? ఈ మాట, ఈ సందర్భం, ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా గుండెలు పిండేస్తుంటాయి. కారణం, మన సంఘాలలో ఏం జరుగుతుందో మనకు తెలియదా? సంఘాల్లోకి వచ్చిన తర్వాత కూడా కులాలు అంటూ, సంఘాల్లోకి వచ్చిన తర్వాత కూడా మరలా బంధుత్వాలు అంటూ, సంఘాల్లోకి వచ్చిన తర్వాత కూడా మరలా ఉన్నవాడు లేనివాడు అని అంటూ ఎంతటి వివక్ష ఈరోజు సంఘాలలో కనబడుతుంది. ఆఖరికి రాజకీయాలు, బయట ఉన్న రాజకీయాలు సంఘంలోకి తీసుకుని వచ్చేశారు. ధనాపేక్ష, అధికారకాంక్ష ఈరోజు సంఘాలను ఎలా వెంటాడుతుందో, ఎలా వేటాడుతుందో, సంఘాలను ఎలా విచ్ఛిన్నం చేస్తుందో, సంఘాలను ఎలా రోడ్డున పడేస్తుందో, సంఘాలను ఎలా అయితే ఈరోజు అవమానకరంగా మాట్లాడుకునే పరిస్థితికి కారణమవుతుందో మీకు తెలియందేం కాదు. మీరు చూస్తూనే ఉన్నారు. ఏ సంఘం గురించి చెప్పుకుందాం? ఏ సంఘం గొప్పదని చెప్తాం? ఏ సంఘం మాదిరికరమైన సంఘం అని చెప్తాం? ఏ సంఘంని చూసి మనం నేర్చుకోవచ్చు? ఏ సంఘాన్ని చూసి ఇది మాదిరికరమైందని చెప్పడానికి ఒక్కటి, ఆయనను ఆ రోజు యూదులు ఒకసారి సిలువ వేశారేమో, కానీ ఈ రోజు సంఘాలలో యేసుక్రీస్తును ప్రతిరోజు, ప్రతి వారం సిలువకేస్తూనే ఉన్నారండి.